డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు. ఇప్పుడు నేను బతుకుతారం హాస్పిటల్కి మెడికల్ డైరెక్టర్గా, తర్వాత ఈ క్యాన్సర్ సర్జరీకి డిపార్ట్మెంట్కి హెడ్గా పనిచేస్తున్నాను. ఇక్కడ 16 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. అంతకుముందు గవర్నమెంట్ సర్వీస్లో ఉండి ఉస్మానియా మెడికల్ కాలేజ్, తర్వాత ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో ప్రొఫెసర్గా పనిచేశాను. గత 30 ఏళ్ళుగా మనం చూసింది ఏంటంటే ఈ ఈసోఫేజియల్ క్యాన్సర్. నేను ఇక్కడికి గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అయ్యి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ ఈసోఫేజియల్ క్యాన్సర్కి ఆపరేషన్లు జరిగేవి కావు. అప్పుడు అంటే ఈ ట్రైనింగ్ లేక ఆపరేషన్ చేయగలిగే, స్టార్ట్ చేసినా కంప్లీట్ చేయగలిగే కెపాసిటీ లేక చాలా వరకు ఆపరేషన్ చేసేవారు కాదు. రేడియేషన్ మాత్రమే చేసేవారు, అది సరిపోయేది కాదు. చాలా వరకు అంటే మీకు 10 మంది పేషెంట్లు వస్తే 9 మంది దీంతో చనిపోయేవారు. దాన్ని చూసి అప్పటి నుంచి కూడా మనం తప్పకుండా ఈ వ్యాధిని ఎంతో కొంత నయం చేసే ప్రయత్నం చేయాలి అని అప్పుడు మొదలుపెట్టిన ప్రయత్నమే ఈరోజు ఇంతమంది సర్జన్సే కానివ్వండి, ఈ సొసైటీ ఇంత 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 పెద్దగా ఎక్స్పాండ్ అయింది. సో అప్పుడు నాతో పాటు వేరే సర్జన్స్ కూడా చాలామంది తోడ్పాటు వల్ల ఈ వ్యాధిని మనం ఆపరేషన్ చేసి పేషెంట్ని బతికియొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అది వచ్చిన తర్వాత స్లోగా మనకి ప్రపంచంలో మనకి ఆ రోజుల్లో మనం వెళ్ళి మన డేటాని అక్కడ మాట్లాడినా పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు, అమెరికాస్లో కానీ జపాన్లో కానీ. ఆ తర్వాత మనం ఒక 10 మంది 12 మంది వెళ్ళి ఇక్కడ జరిగే మంచి మంచి వీడియోస్ అక్కడ చూపిస్తూ మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కొక్క సర్జన్కి మనం చేసే అన్ని ఆపరేషన్లు అక్కడ జరగవు. దాంతో ఏంటి, ఒక స్కిల్ అనేది రోజు చేస్తుంటే, రోజు ఒకటే పని చేస్తుంటే ఆటోమేటిక్గా మనకి స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి మన భారతదేశానికి సంబంధించిన సర్జన్స్కి చాలా పేరు వచ్చేసింది. ఎస్పెషల్లీ ఈ వీడియో కంటెంట్ అనేది వచ్చిన తర్వాత మనం వీడియో రికార్డ్ చేసి అక్కడ చూపించినప్పుడు మన వీడియోస్ వేరే వాళ్ళతో పోల్చినప్పుడు మన వీడియోస్ గొప్పగా ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు బిలీవ్ చేయడం మొదలుపెట్టారు. అంతకుముందు నమ్మేవారు కాదు. మనం ఏదో నేను 100 ఆపరేషన్ చేశానంటే నమ్మేవారు కాదు, వీళ్ళు అవతారు చెప్తారు. ఇప్పుడు అట్లా ఆ వీడియో చూపించేటప్పుడు కానీ చాలా బాగా చేస్తున్నారే అని అలా ఇంప్రూవ్ అవుతూ ఈరోజు మనకు మొత్తం ప్రపంచంలోనే వాళ్ళని శాసించే అంత శక్తి ఈరోజు వచ్చిందంటే చాలామంది దీనికి డాక్టర్లు కానివ్వండి, మిగిలిన హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేటర్స్ కానివ్వండి చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఈ వ్యాధి అంత ఈజీ కాదు. ఈ ఆపరేషన్లన్నీ కూడా 3 స్టేజ్ ఆపరేషన్స్ ఉంటాయి. అంటే ఛాతీ ఓపెన్ చేస్తాం, లేకపోతే థొరకోస్కోపీ అంటారు, అబ్డమెన్ ఓపెన్ చేస్తాం, ఉదరం ఓపెన్ చేస్తాం, నెక్ కూడా ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో 3 కంపార్ట్మెంట్లలో మనం ఆపరేషన్ చేస్తాం. కాబట్టి దీంట్లో ముందుగా చాలా చనిపోయేవారు. నేను స్టూడెంట్ ఉన్నప్పుడు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మామూలుగా ఈ వ్యాధిని అవేర్నెస్ పెంచాలి, సొసైటీలో పెంచాలనేది ఒకటి. రెండోది ఏంటంటే మన ఇండియాలో జరిగే ఈ ట్రీట్మెంట్ని మొత్తం ప్రపంచానికి చూపించడం ఒకటి. తర్వాత వాళ్ళ నుంచి నేర్చుకునేది మనకు ఎంతో ఉంటుంది. ఇప్పుడు 6 ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ వచ్చారు, సింగపూర్ నుంచి, అమెరికా నుంచి, కెనడా నుంచి, తర్వాత జపాన్ నుంచి, అన్ని చోట్ల నుంచి వచ్చారు. వాళ్ళ నుంచి ఇప్పుడు మామూలుగా ప్రతి చోట ఇదే వ్యాధి వేరువేరుగా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళ దాంట్లో నుంచి మనం నేర్చుకొని, అంటే ప్రతిదీ మనమే కనుక్కొని నేర్చుకోవాలంటే కనుక పేషెంట్లకు చాలా అన్యాయం జరుగుతుంది, చాలా 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 కష్టపడతారు. సో ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గర నేర్చుకుంటే మన పేషెంట్లకి ఇబ్బంది జరగదు, మనకు ఖర్చు కూడా బాగా తగ్గుతుంది అని చెప్పి వాళ్ళందరినీ వచ్చి మన నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు, వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటున్నాం. ఈ వ్యాధిని మనం గెలవాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడికి తీసుకొచ్చాము. హైదరాబాద్ అనేది ఇప్పుడు మనకి హెల్త్ కేర్ క్యాపిటల్ లాగా అయిపోయింది. మనకున్న ఇన్స్టిట్యూట్స్ వేరే చోట ఈరోజు లేవు, బాగా ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి ఇండియాలో మనకి ఈ కాన్ఫరెన్స్ చేయాలి అంటే కనుక హైదరాబాద్ 1, 2, 3లో అడ్రస్లో ఉంది. ఇంతేకాకుండా ఇప్పుడు 2029లో ఈ కాన్ఫరెన్స్ని, అంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, ఇప్పుడు ఇది ఇండియా ఎడిషన్, అంటే ఒక 60-70 దేశాల నుంచి డెలిగేట్స్ ఫ్యాకల్టీ ఇక్కడికి రావాలనే ఒక ఆకాంక్షతో ఈ ఇండియన్ ఎడిషన్ తీసుకొచ్చాము. ఇప్పుడు వాళ్ళు వచ్చి చూసి ఇక్కడ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, బసవతారకం హాస్పిటల్ కూడా చూశారు. అక్కడ చూసి నిజంగా చాలా ఇంప్రెస్ అయ్యి ఈ కాన్ఫరెన్స్ మనకు వచ్చే అవకాశం చాలా పెరిగిపోయింది. అది వచ్చిన రోజు హైదరాబాద్లో జరిగితే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. అప్పుడు ఏంటంటే ఒక 2000 మంది మొత్తం ప్రపంచం నుంచి ఇక్కడికి వచ్చి స్పీకర్స్ ఉంటారు, వినేవాళ్ళు ఉంటారు. సో యంగ్స్టర్స్, తర్వాత టీచర్స్, ట్రైనర్స్ అందరూ వచ్చి
మనకి అప్పుడు హైటెక్ సిటీ హైటెక్స్లో చేయాలనే బిడ్ చేశాం. అది 2029లో జరుగుతుందని అనుకుంటున్నాం. దాని క్లియరెన్స్ రావాలి, వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందని చెప్తాను. థ్యాంక్ యూ.